హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే మా కొత్త ఇల్లు అయితే చూపిస్తానన్నమాట. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేసి పెద్దలైతే ఊరికే అనలేదన్నమాట. ఇంక ఈరోజు అయితే నాకు నిజంగానే టైమే సరిపోవడం లేదనమాట. 5:30కి లేచినా కానీ నా పనులు అయితే కొంచెం లేటుగానే అవుతున్నాయి. ఎంత తొందరగా చేద్దామంటే అంత లేటుగా అవుతాయన్నమాట. 5:30కి లేచినా కానీ నాకు టైం అయిపోతుంది. పిల్లలు స్కూలు అండ్ అక్కడికి వాళ్ళకి ఇంకా మేసర్లకు కానీ భోజనం ఇక్కడ నుంచే చేసుకోపోవాలన్నమాట. ఇంకా ఆ పని ఈ పని అన్ని పనులు అసలు ఈరోజు ఈ వీడియో చూస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుందన్నమాట నేను చేసే పని ఏదో. అందుకే నేను ఏ వీడియో కానీ పెట్టలేదన్నమాట. ఇంకా ఇంటి పని పూర్తయ్యే వరకు వీడియోలు పెట్టకూడదు అనుకున్నాను. కానీ కంటిన్యూషన్ ఉండాలి కాబట్టి ఇంకా ఒక వీడియో చిన్న వీడియో తీద్దామనేసి అయితే మార్నింగ్ ప్లాన్ చేశానన్నమాట. అది మేస్త్రులు వచ్చిన తర్వాత తీసేగానే అవ్వదనమాట. అక్కడ ఇంకా వాళ్ళు చేసే పని ఇంకా సిమెంట్ అంది ఇవ్వడం ఇలాంటి పనులు సరిపోతాయి కాబట్టి నేను ఏ వీడియోలు పెట్టలేదు కాబట్టి ఇంకా ఈ మెమరీ అయితే ఇంకా అలాగే మిగిలిపోతుంది. ఇంకా పని అంతా చకచక చేస్తారు కాబట్టి ఇంకా చిన్న వీడియో తీసుకుందాం అనేసి అయితే ఈ వీడియో తీసాను అనమాట. ఇంకైతే ఇది పైన అనమాట 5th ఫ్లోర్. ఇది వచ్చి పైన మెట్లు చిన్నగా వచ్చాయన్నమాట. నడుస్తుంటేనే తెలుస్తుంది కదా. అది ఇంకా చిన్న ఇల్లే కాబట్టి మెట్లు కానీ చిన్నగానే వచ్చాయన్నమాట. కింద అయితే ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెను, ఒక బాత్రూమ్ వచ్చింది. పైన అయితే డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అంటే వచ్చిందనమాట. ఈ పైన అయితే బాగుంటుంది. కింద బాల్కనీ హాల్ ఎక్కువగా వచ్చేయడం వల్ల ఒకే ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చిందనమాట. పైన అయితే ఇంకా హాల్ ఏం లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ అండ్ బాగా కలిసి వచ్చిందనమాట. ఇంక ఇదైతే ఇప్పుడైతే ప్లాన్ ఏం లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతా 3 అడుగులు గోడలు లేపేసి ఆపేద్దామని అయితే అనుకుంటున్నాము. మొత్తం కింద ప్లాస్టింగ్ చేసి వైరింగ్ చేసి పెయింటింగ్ చేసి తర్వాత దీన్ని డబ్బులు అడ్జస్ట్ అయిన తర్వాత అయితే కడదాం అనేసి అయితే అనుకున్నాము. మనం బాగా కట్టాలంటే గబగబా కట్టకూడదు అనమాట. మనం బాగా కట్టుకోవాలన్నప్పుడు కొంచెం ఆలోచన చేసి అమౌంట్ బాగా రెడీ చేసుకొని అందంగా డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇక పైన అయితే 2 బెడ్రూమ్లకి మోల్డింగ్ వేసి ముందర సీట్లు అయితే వేసుకోవాలనేసి అయితే అనుకుంటున్నాము. హెవీగా అంతా అవసరం లేదని. మెయిన్ ఇంపార్టెంట్ ఇది వచ్చి కట్టేసి అమ్మేద్దామని కదా అనుకునేది. ఇప్పుడైతే అమ్మాలనే ఉద్దేశం అయితే లేదన్నమాట. ఇది అమ్మేసిన తర్వాత అమ్మడం ఈజీ, మళ్ళీ కొనడం కష్టం అనేసి అమ్మడం లేదనమాట. ప్లాన్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది. చిన్నగా దాని ప్లాన్ వేరే ఉందన్నమాట. అందుకనేసి అయితే పైన అయితే కడుతున్నాము. ఇంకా అమ్మాలంటే ఒక ఫ్లోరే అమ్మేసేవాళ్ళం అనమాట. ఇంకా అమ్మకూడదనేసి అయితే ఇంక ప్లాన్ చేస్తాను. మీ ఇల్లు కన్నా మెయిన్ మనకు సంపాదన కావాలన్నమాట. ఇంకా మెయిన్ రోడ్లో అంటే అంగడి రూమ్లు వేసుకొని ఉండొచ్చు, హ్యాపీగా సంపాదన వచ్చిందనే ప్లాన్ ఒకటైతే ఉంది. ఇంకా పిల్లలు లేపి స్కూల్కి పంపించేసి వాళ్ళని రెడీ చేసిందంతా ఏం చూపించలేదన్నమాట. ఇంకా మధ్యాహ్నం వాళ్ళకి టీ ఇచ్చేసాను అనమాట. 11:30కి టీ ఇచ్చేసి మళ్ళీ ఒక గంటకి భోజనం ఎత్తుకోపోయిచ్చేసి ఆ గంట గ్యాప్లో వాళ్ళు ఇంకా 2:30 వరకు రారు కాబట్టి ఆ టైంలో బట్టలు ఉతికేసి ఓన్లీ చూపించడం వరకేనమాట. ఇంకా పనులు ఏం చూపించలేదు. ఇంకా వాళ్ళకి 4:30 అయింది కదా. ఇంకా మా బాబుకి అయితే ఆ రోజు ట్యూషన్కి పోరు కాబట్టి వాళ్ళని ట్యూషన్కి పంపించేసి స్కూల్ నుంచి బాబుని అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ టీ అన్నమాట. ఇంకా 4 గంటలకు అట్లా 4 గంటలకు అట్లా వాళ్ళకి టీ ఇవ్వాలన్నమాట. ఆ గ్యాప్లో కొంచెం వీడియో అనమాట. వాళ్ళు టీ తాగేటప్పుడు తీసానమాట ఈ వీడియో. ఇంకా సిమెంట్ రాయి కట్టాం కాబట్టి ఇంకా దానికి తగినట్లుగా వాళ్ళైతే కట్ చేసుకొని చేస్తూ ఉన్నారు ప్రాపర్గా. ఇంకా ముందు వీడియోలో చెప్తాను. ఇంకా ఇంటికైతే వచ్చానమాట. ఇంకా ఆ పని అంతా చూసుకొని ఈ పగులంతా చేసిన పనులు కాకుండా ఇంకా అక్కడ ఇంటికాడ చేసిన పనులు చూసి ఇంకా ఇంటికి వస్తే ఈ అరగుండు కోతి నన్ను అయితే బాగా పనులు ఎక్కువ పెడుతుందన్నమాట. ప్రతిరోజు డైలీ నా పైన కడుపుమంట అనమాట. ఈ మంకీకి అయితే నా ముందరనే కొరికి వేస్తూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు తోయడం, ఇది కొరికి వేయడం ఇదే సరిపోతుందన్నమాట. కింద చూశారు కదా ఎంత అసలు అయితే పరిచిపెట్టినట్లు అయిపోయిందనమాట. అవి తినవు ఊరికే వేస్ట్ చేస్తాయి. ఒక కాయ తిని 10 కాయలు వేస్ట్ చేస్తాయన్నమాట. ఇంకా ఆ పని ఈ పని అయితే నాకైతే ఇంకా దిమ్మ తిరిగిపోయిందనమాట. అందుకే ఈ మధ్యన వీడియోలు చేయడం కానీ లేదు, వీడియోలు తీసింది కానీ లేదన్నమాట. ఇంకైతే ఈరోజు అయితే ఇంకా సండే కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేస్తాం. మేస్త్రులు రారు కాబట్టి ఇంక ఇంటి పని ఏం జరగదు కాబట్టి ఇంట్లో ప్రాపర్గా పనులన్నీ చేసేసిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. వాయిస్ రికార్డ్ చేయడం కూడా ఆదివారం అనమాట. ఇంకా రేపు మన్నాటికి ఒక 2 వీడియోలు రికార్డ్ చేసి ఈరోజే పెట్టుకొని వేస్తాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఈరోజు వీడియో ఇంతేనమాట.